Hi guys, welcome to my channel. ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ రోజు నా వార్డ్రోబ్ చూపియాలనుకుంటున్నాను. ఎస్పెషల్ గా షూటింగ్ కి తీసుకెళ్లే డ్రెస్సెస్ కానీ కాస్ట్యూమ్స్ అండ్ ఈవెంట్స్ కి వెళ్ళడానికి డ్రెస్సెస్ ఇవి చూపియాలనుకుంటున్నాను. ఈ కిట్టి రూమ్ ఓన్లీ షూటింగ్ పర్పస్ అన్నమాట. నాకు షూటింగ్ కి కావాల్సినవన్నీ ఈ కిట్టి రూమ్ లో పెట్టుకుంటాను. చూడడానికి కిట్టి రూమే కానీ తవ్వుతుంటే తవ్వకాలు బోల్డ్ అని వస్తున్నట్టు వస్తూనే ఉంటాయి అన్నమాట వీటిల్లో. సో ఈ కిట్టి రూమ్ లో ఏమేమి ఉంటాయంటే నేను షూటింగ్ కి వెళ్ళడానికి మేకప్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ ఐటమ్స్, చెప్పల్స్, ఇంకా 1, 2 కాదు అన్ని ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి తవ్వకాలు తీసుకొని వెళ్తా నేను. సో ఆ రూమ్ చూపిస్తున్నాను అనమాట. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ముందుగా నా రూమ్ అంతా ఎలా ఉందో ఒకసారి చూడండి. నాకే పిచ్చెక్కుతుంది, మీకు ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ ఇదంతా ఇప్పుడు నేను క్లీన్ చేయాలి. నాకు ఓపిక ఉన్నా లేకపోయినా ఇప్పటికే చాలా రోజులు కాదు, చాలా మంత్స్గా ఎలా పడితే అలా మెస్సీ పెట్టేశాను అనమాట. చూడండి ఎంత వరస్ట్గా ఉందో నా రూమ్. ఇది ఒక చిన్న రూమ్ అనమాట, అది వాష్రూమ్. ఇదంతా కబోర్డ్స్, ఎక్స్ట్రా కబోర్డ్ కొన్నాను. ఉన్నాయి కబోర్డ్స్, బట్ ఇది సరిపోక మళ్ళీ ఎక్స్ట్రా కబోర్డ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రూమ్ని మనం క్లీన్ చేయబోతున్నాం. నిన్నే షూట్కి వెళ్ళొచ్చాను కదా, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. అమెజాన్ డీల్స్ అని, మంత్రా డీల్స్ అని చెప్పి నన్ను టెంప్ట్ చేసి బోల్డ్ అని బట్టలు కొన్నాను. ఇవన్నీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అమ్మో ఎలా సదురుతానో ఏంటో. సో ఇది నా రూమ్ పరిస్థితి అంతా. ఇక్కడ వరకు మన ఆధుర్యం. ఇది కూడా నాదే షూటింగ్ ఫ్యాన్. ఇదంతా ఇది క్లోజ్ చేసేస్తాను అనమాట. నెక్ పిల్లోస్ చాలా ఉన్నాయి, ట్రావెలింగ్ ఎక్కువ చేస్తాను కాబట్టి. ఇదంతా షూ ర్యాక్ అనమాట. ఇదేమో నా ట్రైపాడ్ డబ్బా. చెప్పులు కూడా అంతే పిచ్చికి తోసి పెట్టేశాను, కవర్లు అవన్నీ. అమ్మో నాకు భయం వేస్తుంది ఇదంతా క్లీన్ చేయాలంటే. ఏంటో నా పరిస్థితి. బట్ ఐ విల్ ట్రై చెయ్యాలి. చేయకపోతే ఇంకా ఈ రూమ్ ఇలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఉంది కదా, ఇలా 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 ఎక్కువ అయిపోయి అది పై వరకు తగిలేస్తుంది. అప్పుడు మా అమ్మ నన్ను మామూలుగా తిట్టదు. ఇప్పటికే చాలా తిడుతుంది. డబ్బాలు, టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇదంతా సార్టెడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ లెవెల్ బెస్ట్ ఎంతవరకు చేస్తానో ఏంటో చూడాలి. సో కార్ క్లీనింగ్స్ ఇవన్నీ ఇక్కడే. దీంట్లో ఏమేమి ఉన్నాయో కూడా తెలియట్లేదు. బాటిల్స్, ఇదిగోండి జ్యువెలరీ డబ్బా, బ్యాగ్ సరిపోక మళ్ళీ జ్యువెలరీ మొత్తం పైన పెట్టాల్సి వచ్చింది. ఇది రైస్ అన్నమాట. సో ఎక్కువ ఎక్స్ట్రా రైస్ ఏదైనా ఉంటే ఇక్కడ పెడతాను. మమ్మీ ఇక్కడ డబ్బాలన్నీ ఉన్నాయి, పడేయాలి ఇవన్నీ. ఇప్పుడు ఈ రూమ్ పరిస్థితి ఇది ప్రస్తుతానికి ఇలా ఉంది. ఇది నా షూటింగ్ చైర్. దీన్ని నేను ఎలా క్లీన్ చేస్తాను ఏంటో చూడండి. దీని వెనకాల చూసారా ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. ఫస్ట్ అయితే చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇదంతా చూస్తుంటేనే చాలా చిరాకుగా ఉంది. ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేద్దాం. డ్రెస్సెస్ ఓపెన్ కూడా చేయలేదన్నమాట. సో ఇవి నాకు సరిపోకపోయినా నేను ఉంచుకోవాల్సిందే. బికాజ్ టైం అయిపోయింది. అన్నీ ఇలాగే జరుగుతాయి. ఎందుకంటే ఆ డ్రెస్ వస్తుంది, నాకు షూటింగ్ ఉంటుంది కంటిన్యూస్గా. సో మళ్ళీ వచ్చి చూడడానికి ఉండదు. సేమ్ ఈ బాక్స్ పరిస్థితి కూడా అంతే. దీంట్లో ఏమున్నా కూడా నాకు తెలీదు. బట్ ఇది కూడా అంతే. డేట్ అయితే అయిపోయింది.
సో సేల్ వచ్చినప్పుడు తీసుకోవడమే కాదు, అది మంచిగా వచ్చిందో లేదో కూడా చూసుకోవాలన్నమాట. లేకపోతే ఇలా అయింది. దీంట్లో సరిపోయినా సరిపోకపోయినా ఇంకా నువ్వు మూసుకొని ఉంచుకోవాలి, లేదా వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఈ ఆప్షన్ తప్ప పెద్ద ఆప్షన్ నా దగ్గర లేదు ప్రస్తుతానికి. సైడ్ వర్క్ అయితే అయింది, పని ఇంకా ఉంది. ఇక్కడ బెడ్ ఉంది అని ఏమాత్రమైనా తెలుస్తుందా? కానీ బెడ్ ఉందన్నమాట. చూడండి, గ్యాప్ ఉంది అంటే బెడ్ ఉన్నట్టే. ఇప్పుడు ఇదంతా నేను క్లీన్ చేయాలి. ఆఖరికి వడ్డానాలు ఇవి కూడా ఉన్నాయి, ఎందుకంటే మొన్నటి వరకు పెళ్లి సిప్పింగ్ నడిచింది కదా. సో దానికోసం తీసుకుని మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్త పెట్టకుండా బెడ్ పైన అలాగే పడేస్తాను అనమాట. అయ్యో రామా, చాలా కష్టంగా ఉంది చదవడం. అయినా బట్ చేయాలి అనుకున్నాం కదా, చేయాలి, తప్పదు. మీ అందరికి ఒక చిన్న టిప్ చెప్పాలి. ఈ బ్యాగ్స్ చాలా యూజ్ అవుతాయి. నేను బ్లౌజెసే కాదు, డ్రెస్సెస్ పెడతాను, శారీస్ కూడా పెడతాను. దీంట్లో దాదాపు చాలా బ్లౌజెసే పడతాయి, 15-20 బ్లౌజుల వరకు పడతాయి. శారీస్ కూడా అంతే. నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు, బట్ ఎక్కువ శారీసే పడతాయి అన్నమాట. మడతలు అవి ఎక్కువ పడకుండా నీట్గా కూడా ఉంటుంది. అంటే మనం నీట్గా పెడితే యాజ్ యూజువల్ నీట్గా ఉంటుంది అనుకోండి. నా అలా తోసేసి పెడితే మాత్రం ఆఖరికి ఇది కూడా నలిగిపోయినట్టు నలిగిపోతాయి బట్టలు. బట్ 90% మాత్రం చాలా సేఫ్గా ఉంటుంది అనమాట. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. సో ఎందుకంటే మన బట్టలు ఎవరు పడితే వాళ్ళు పట్టేసుకొని బాక్సెస్లో వేసేసి చెత్తగా చేసేస్తారనమాట. సో దానికంటే ఇవి బెటర్ అనమాట. దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మంచి ప్రోడక్ట్. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మీకు కావాలంటే తీసుకోండి. బట్ యూజ్ అయితే ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు వీటిని. షూటింగ్ కోసం నేను చాలా బ్లౌజెస్ అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. నాకు షూట్ బ్లౌజెస్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే అన్ని బ్లౌజెస్ పిచ్చిగా పెట్టేయకుండా ఒకే దగ్గర పెడితే ఏంటంటే మంచిగా వెతుక్కోవడానికి ఈజీగా ఉందన్నమాట. ఇప్పుడు అన్ని బ్లౌజెస్ అన్నీ ఏరి పెట్టాలి.
కంప్లీట్ అయింది. అమ్మ 4 hours టైం పట్టింది ఇదంతా క్లీన్ చేయడానికి. సో లంచ్ బ్రేక్ తీసుకున్నాను అనమాట మధ్యలో ఒక 20 minutes. సో ఫైనల్గా అయితే నా రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. తడిగుడ్డు కూడా పెట్టేశాను ఎలాగోలాగా. అసలు ఓపిక లేదు నిజంగా, చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది అంటే మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ నేను ఒక 2 monthsకి మళ్ళీ నేను సేమ్ సార్ట్ అవుట్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటా. బేసిక్గా ఏంటంటే డ్రెస్సెస్ నుంచి ఇమీడియట్గా శారీస్కి చేంజ్ అవ్వగానే మొత్తం కలిసిపోయి ఉన్నాయన్నమాట. అవన్నీ చేసేంత వరకు చేశాను. బట్ తవ్వకాల్లో మళ్ళీ మనకి కనపడతానే ఉంటాయి, అది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉందని చెప్పి. బట్ ప్రస్తుతానికైతే ఎక్కడికక్కడ సార్ట్ అవుట్ చేసా. ఇప్పుడు రూమ్ చూపిస్తా, సేమ్ టైం నా కబోర్డ్స్ కూడా చూపిస్తా. ఇవి 2 కబోర్డ్స్ హౌస్ నుంచి వచ్చింది. ఈ పైన కూడా ఫుల్గా బట్టలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి యూస్ చేయట్లేదు కదా అని పైకి ఎక్కిచ్చేసాను అనమాట. పైన కూడా ఉన్నాయి బట్టలు, అలా పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. వీటిల్లో ఏమున్నాయి అని చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. దీంట్లో మొత్తం నేను ఈవెంట్స్కి వెళ్ళడానికి దానికి తగ్గట్టుగా డ్రెస్సెస్ అన్నీ ఇలా పెట్టుకుంటాను అనమాట. కొన్ని అయితే అది పెట్టకుండా బద్ధకంగా అలా తోస్తాను చూసారా, అవన్నీ లెహంగాస్, ఈ టైప్ ఆఫ్ 1 piece డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటాయి. పైన కూడా అవే, ఇంకా అదంతా నేను తీసి చూపించలేను, జస్ట్ అలా పెట్టేసాను. 1 piece డ్రెస్సెస్ అనమాట, చాలా పెద్దగా హెవీగా ఉంటాయి. సో ఇలా ఇదొకటి పెట్టుకుంటాను. ఇప్పుడు వరకు నా శ్రమంతా వేసి చేసిందంతా ఇదే అనమాట. దీంట్లోనే సార్ట్ అవుట్ చేసా. ఈ పక్కన ఉన్నాయి అన్ని శారీస్, ఇవన్నీ నా కృష్ణ తులసిలో హాఫ్ శారీస్, అదే క్రాప్ టాప్స్ కైండ్ ఆఫ్ వేసుకున్నవన్నీ ఇవి. వీటిల్లో కొన్ని మోడల్ డ్రెస్సెస్, నార్మల్ కాటన్ డ్రెస్సెస్, కొంచెం రిచ్ డ్రెస్సెస్, బ్లౌజెస్ అండ్ పెట్టికోట్స్ ఉంటాయి అన్నమాట. ఈ లైన్లో ఏది ఎక్కడుందో తెలీదు, కావాలి అన్నప్పుడు మొత్తం కిందేసి వెతుక్కుంటాను. అందుకే మా మమ్మీ ఈ బుడ్డ రూమ్ ఒకటి ఇచ్చేసింది అనమాట, ఒక బెడ్ మీద. సో ఈ కబోర్డ్స్కి వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ కబోర్డ్ ఈ సైడ్ ఓపెన్ చేయలేను, ఎందుకంటే అదిగోండి అంత టఫ్ ఉందన్నమాట. చూపిస్తా. ఇదంతా బ్లౌజెస్ కుట్టించినవి అన్నమాట, కుట్టించుకోవాలి. ఇదంతా ఇంట్లో కాట్కి దానికి వెళ్తా ఇవన్నీ. సో కుట్టించినవన్నీ నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. వీలు ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు టైలర్కి చెప్తే నేను కుట్టించుకుంటాను. ఈ కబోర్డ్లో ఏముందో చూద్దాం. అమ్మో, ఈ కబోర్డ్లో కూడా అంతే, కొన్ని శారీస్, హాఫ్ శారీస్, ఇవన్నీ హాఫ్ శారీస్, ఇవి శారీస్, ఇది హాఫ్ శారీసే, ఇది శారీ, ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్, ఇవన్నీ ఇటువైపు ఉన్నాయన్నీ హాఫ్ శారీస్. సో ఇదంతా హాఫ్ శారీస్ అనమాట, అంటే క్రాప్ టాప్, హాఫ్ శారీస్ అవన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా కొన్ని క్రాప్ టాప్స్, శారీస్, బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బద్ధకానికి నాప్కిన్స్ కూడా ఇక్కడే పెట్టేశాను. సో ఇది బెడ్ సైడ్ ఎలా ఉందో చూడండి. బెడ్ సైడ్ అన్నమాట ఇదంతా. సో శారీస్ అవన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇది కూడా శారీస్, ఇక్కడ మూటలు ఉన్నాయి కదా, మూటలన్నీ అక్కడ పడేశాను అనమాట. ఇవి 2 నా షూటింగ్ బ్యాగ్స్, అది నా ఫుడ్ బాస్కెట్. ఇదంతా దీంట్లో మొత్తం ఓపెన్ చేయనివన్నీ ఉన్నాయి, దాంట్లో వేసాను. ఈ రోజైనా రేపైనా టైం చూసుకొని ఓపెన్ చేస్తాను. సో బెడ్షీట్ అంతా మార్చేసి నీట్గా, ఇది కూడా అంతే. ఇదంతా జ్యువెలరీ సిస్టమ్ అనమాట. సో నేనైతే ఇప్పుడు జ్యువెలరీ ఏం చూపించాలనుకోవట్లేదు. చూడండి, కొన్ని అయితే దీంట్లో పట్టక పెట్టేశాను అలాగా, ఎందుకంటే సార్ట్ అవుట్ చేసి నీట్గా పెడితే పడతాయి. ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు లిటరల్గా, సో అలాగా పెట్టేశాను. అవి కూడా అన్నీ ఓపెన్ చేసి చూడాలి. సో కట్ చేశాను కానీ బట్ చూడలేదన్నమాట ఏది దేంట్లో ఉందో. ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. అది నా మేకప్ బ్యాగ్, ఐ మీన్ అది నా టచ్అప్ బ్యాగ్, ఇది నా జ్యువెలరీ బ్యాగ్ అనమాట. ఫస్ట్లో ఏమో జిమ్ బ్యాగ్, ఇప్పుడేమో జ్యువెలరీ బ్యాగ్ అయింది. సో ఇటువైపు వస్తే బియ్యం, అంటే చిన్న మిషన్ ఉందన్నమాట, దాంట్లో లేదు బట్ అది యూజ్ అవుద్దేమోనని పెట్టాను. ఈ వాటర్ బాటిల్స్ కూడా ఆర్డర్ చేశాను. సో ఇవన్నీ తీయాలి ఇప్పుడు. ఒకసారి హాట్ వాటర్లో కడిగేసి స్టార్ట్. ఇది రైస్ది, ఇదేమో నా షూ ర్యాక్, సేమ్ టు సేమ్. ఇదంతా ఇక్కడ ఇలా సెట్ చేశాను అనమాట. ఇదంతా హెయిర్ బిట్స్ దానికి సంబంధించింది. ఇవన్నీ చెప్పులు దాంట్లో సరిపోక ఎక్స్ట్రా పెట్టాను అనమాట. సో ఇలా సెట్ చేసుకున్నాం. ఇటువైపుకి వస్తే బ్యాగ్స్ అన్నీ ఇక్కడ తగిలించేసాను, కొన్ని బ్యాగ్స్ అవన్నీ.
ఇది ఉంచాలా పడేయాలా అనేది అర్థం కావట్లేదు. ట్రైపాడ్ అనమాట. ఓవరాల్ క్లీనింగ్ తర్వాత మా రూమ్, ఇది నా షూటింగ్ రూమ్. సో చూసారు కదండి ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.